హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సయ్యద్ బాసిద్ వీలాగ్స్. ఈరోజు ఆన్లైన్లో ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఈపిక్ అంటే ఎలక్ట్రాల్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్. ఈ కార్డును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ప్రతి ఓటర్కి ఒక యూనిక్ నంబర్ను ఇస్తుంది. ఆ నంబర్ మీ ఓటర్ ఐడి పైన మీరు చూడవచ్చు. ఈ నంబర్ ఆల్ఫా మరియు న్యూమెరిక్ కోడ్తో ఉంటుంది. ఈ యూనిక్ నంబర్ ఏ ఓటర్ ఐడి నంబర్ ఆర్ ఎపిక్ నంబర్. ఈ ఎపిక్ నంబర్ మీ ఓటర్ ఐడికి సంబంధించిన మీ డీటెయిల్స్ ఆన్లైన్లో సేవ్ చేసి ఉంటాయి. ఓటర్ ఐడి కార్డ్ అనేది ఇండియన్ సిటిజన్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్. ఓటర్ ఐడి కార్డ్ 18 ఇయర్స్ పైన ఉన్న వారికి ఇస్తారు. ఓటర్ ఐడి కార్డ్ ఉంటేనే ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. ఈ ఓటర్ ఐడి ఉంటేనే సర్పంచ్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్కి ఓట్ వేసే అధికారం ఉంటుంది. ఆన్లైన్లో ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా గూగుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వెబ్సైట్ను ఓపెన్ చేసుకోవాలి. ముందుగా దీన్ని సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్కి మీ మొబైల్ నెంబర్తో చేసుకోవాలి. సైన్అప్ చేసిన తర్వాత లాగిన్ చేసుకోవాలి. ఇంతకు ముందే ఓటర్ ఐడి ఉంటే ఈపిక్ డౌన్లోడ్ని ఓపెన్ చేయాలి. ఇందులో మీకు ఓటర్ ఐడి నంబర్ అండ్ స్టేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ చూపిస్తుంది. కొత్తగా ఓటర్ ఐడి అప్లై చేసుకోవడానికి ఫామ్ 6 ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 6లో వచ్చేసి స్టేట్, డిస్టిక్, విలేజ్, నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇదంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఓటర్ ఐడి అనేది డైరెక్ట్గా మన ఇంటికి వస్తుంది.